మరి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ విషయాన్ని మాట్లాడలేదే. నువ్వు ఒక్కడవే నీ సాక్షి డిబేట్లోనే, మన సాక్షిలే, నీ సాక్షి నీదెట్లయితే ఒక్క మా అన్నది, మరి మన సాక్షిలోనే దేనికి మాట్లాడినావు? నువ్వు మాట్లాడవచ్చు కదా. నువ్వు కాదు, భూమన కరుణాకర్ రెడ్డి అయినా లేకుంటే అభినయ్ రెడ్డి అయినా తిరుపతిలో వాళ్ళు ఎడ్ల బండి మీద నిరసన చేశారు. వాళ్ళ కొరకు ముందుకేసి మరి మూగజీవ ఎడ్ల బండి మీద ఆటోని ఎక్కించి, ఏమయ్యా అభినయ్ రెడ్డి నువ్వు ఉండు, మీ నాయన పైన ఎక్కి నువ్వు లాగేవి ఆ ఎద్దల బండి, ఆ ఎద్దును పక్కన పెట్టి నువ్వు లాగాల్సింది ఆటోని ఎక్కించుకొని, ఏమి తిని బాగానే ఉన్నావు కదా. అవినీతి సొమ్మంతా పందికొక్కులు మాత్రం తిని ఉన్నారు కదా. మన పార్టీకి సంబంధించినటువంటి పాలేర్లు ఉన్నారు నీ బడిగా, ఆ పాలేర్లకు ఆ ఆటోని ఎక్కించిన ఎద్దుల బండిని తగిలిచ్చి మీరు ఏడ్చండ్రా అని చెప్పుంటే ఇంకా బాగుండు కదా. అంటే మనం ఏదో ఒక రకాన స్టేట్ లెవెల్లో మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ ఈ భూమన అభినయ్ రెడ్డి అనేటువంటి ఒక బోగు చేసేటువంటి పని అంతా కూడా బాగా చేశాడ్రా అని అనిపించుకోవాలనేటువంటి ప్రక్రియలో భాగంగా మూగజీవాలను ఎందుకు నువ్వు హింస పెట్టడం? నువ్వు తిని నువ్వు బాగున్నావు కదా, నువ్వు ఈడుచో ఆటోని ఎక్కించుకొని, మళ్ళా ఆటోని ఎక్కించి మళ్ళీ దాని మీద నువ్వు కూర్చొని ఎందుకురా, ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ పనులు చేయాల్సి వచ్చింది?